జ్వరమని మా పాపని తీసుకొని వస్తే వైద్యం చెయ్యటానికి ఏ అర్హత లేని ఆర్ఎంపీ డాక్టర్ వల్లే మా పాప ప్రాణాలు కోల్పోయాము అంటూ క్లినిక్ వద్ద బంధువులు ఆందోళన. ఒకే అమ్మాయి 17 సంవత్సరాలు ఇంకా లేదు. వాడి జీవితం నాశనం అయిపోతుంది. మీకైతే అన్యాయం జరిగింది, దాని ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామా? ఓకేనా? మీరు ఇటుకు వస్తే మాట్లాడతాను. ఫస్ట్ ఆడికి పంపిస్తాము, ఆడికి వచ్చి మొత్తం డీటెయిల్స్ తీసుకుంటా కాబట్టి, సరేనా? సర్లే, ఎవరు రాసుకుంటా నేను ఇప్పుడు మీకు చెప్తున్నా వర్షాలు, సరేనా? మీరు పక్కకు వస్తే జయచంద్ర మెడికల్ గొడవ చేయలేదు. పెట్టురా తెలిసింది ఆయన జయచంద్ర అన్న కూతురు. సార్ వెనస్డే వచ్చి ఫీవర్ అనేసి ఇక్కడ తీసుకొచ్చినారు సార్. తీసుకొచ్చిన ఫీవర్ అనేసి నార్మల్ గా మెడిసిన్ ఇచ్చినారు, వెళ్ళిపోయినారు. ఈవినింగ్ మళ్ళా ఫీవర్ వస్తే ఇక్కడికి వచ్చి సెలైన్ పెట్టేసుకొని పోయిన 5 to 10 minutes అంతా ఇంటికి పోయి వచ్చి ఫిక్స్ మాడి వచ్చేసింది. వీళ్ళు కూడా వెళ్ళినారు. ఎవరో మెడికల్ స్టోర్ ఎవరో ఎక్కడికి వెళ్ళినారు, సిఎంసీ చిలాపల్లి వరకు వెళ్ళినారు. పోయి ఆడ సిటీ స్కానింగ్ అంతా చేపించి ఏదో సంథింగ్ ఏదో ప్రాబ్లం అని వాళ్ళు సిఎంసీకి తీసుకోబోదాం. వీళ్ళ సిమ్స్కి వెళ్ళాలని సిమ్స్కి వెళ్ళిన దానికి వాళ్ళు అక్కడ సిమ్స్ లో ఏం చెప్పినారు, రియాక్షన్ అయ్యి బ్రెయిన్ కొట్టేసి దానివల్ల బ్రెయిన్ డెడ్ అయ్యింది అనేసి మళ్ళీ అక్కడి నుంచి అక్కడ కాదనేసి వేలూరు సిఎంసీలో కాకుండా మళ్ళీ అక్కడ పక్కన రాణిపేటలో అపోలోలో చూపించుకొని ఈ రోజు మధ్యాహ్నంకి పాపకి ఇట్లా అయిపోయింది సార్. రెస్పాన్సిబుల్ సార్ తేజస్విని సార్, ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. ఎస్టేట్ జయచంద్ర అన్న కూతురు సార్. ఎస్టేట్ సార్, ఇండస్ట్రియల్ ఎస్టేట్ కాదు. వీళ్ళు వెళ్ళినారు కదా సార్, వీళ్ళు కూడా వెళ్ళినారంట. పోయి రెఫర్ వాళ్ళు సిఎంసీకి తీసుకొని వెళ్ళే ఓన్లీ వీళ్ళు లేదు సిమ్స్కి వెళ్ళంట ఏమి కాదు అనేసి. ఇప్పుడు న్యూస్ తెలిసే కొద్దికి వాళ్ళు ఏం తప్పు చేయకుండా ఉంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, ఎదురుగానే పోలీస్ స్టేషన్ ఉంది. పోలీస్ స్టేషన్ ఎస్ఐ సార్ ఎవరున్నో వాళ్ళు తప్పు చేయలేదు కదా, వాళ్ళు తప్పు లేదు కదా. ఎస్ఐ సార్ వాళ్ళు నలుగురు తొడుకోవచ్చు, వాళ్ళు ఎందుకు ఎక్కడ లేకుండా పోయినారు సార్? 17 ఏళ్ళు కిడ్నీలు అడిగింది ఎవరు? అది వద్దు. ట్రీట్మెంట్ ఎత్తినప్పుడే రాంగ్ ట్రీట్మెంట్. ఎత్తేటప్పుడే నువ్వు కరెక్ట్ గా నువ్వు చదివి వచ్చింటే ఇక్కడ ఉండింటే నువ్వు కరెక్ట్ గా ఎత్తుంటావు. కొట్టేస్తారు భయం ఉంటే ఇక్కడే పోలీస్ స్టేషన్ సార్, కరెక్ట్ గా వాకింగ్ డిస్టెన్స్. పోలీసు వాళ్ళు తీసుకొచ్చిన అదేం వరకు తప్పులే. ఇప్పుడు ఎందుకు సార్ వెళ్ళిపోయినాడు ఆయన? వచ్చిన వాళ్ళు ఎవరో కోపంతో వస్తారు వాళ్ళ పేరెంట్స్ సార్. వానికి ఒకే ఒక కూతురు సార్, 1000 పగులు. ఇప్పటికి 4 లక్షల రూపాయలు ఆయన ఏదో మిషన్లు అంతా ఉండి అమ్మేసి సైడ్ కూడా సేల్స్ పెట్టినాడు సార్. వాళ్ళ కాలు పైన వాళ్ళు పడతాడు సార్ డాక్టర్ దగ్గర. 50 లక్షలు 20 లక్షలు సైన్ పెట్టేస్తారు సార్. నా కొడుకులు పోయి మొదటి దున్నుకోవాలా. ఇక్కడేమి ఇట్లా క్లినిక్లు పెట్టుకుని మనుషులను చంపేదానికి పెట్టేది ఇట్లా. వాడు ఇక్కడ రావాలా,
వచ్చిన తర్వాతే ఇక్కడ నుంచి అంబులెన్స్ అయితే కదులుతుంది. ఆయన ఏమో ఈ నుంచి అంబులెన్స్ కదా సార్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి రేపు కానీ మొన్నాడు కానీ ఎలా కదలదు సార్ ఇక్కడ నుంచి. బాధ మాకు తెలుసు. డబ్బు కావాలంటే ఎంతనా పెడతాం, కానీ అన్యాయంగా ఇట్లా పనులు మాత్రం ఆ బిడ్డకి ఆడబిడ్డకి ఇట్లా చేయకూడదు. ఈ పొద్దు మగ్గాలు పోకపోతే కూడా తూకాలకి వేసి బిడ్డకి ఎత్తపోయి పెట్టాడు. ఎస్టేట్ లో ఫ్యాక్టరీలంతా నిలబెట్టి మొత్తం సిఎంసీ ట్రీట్మెంట్ ఆ రోజు 22 సిఎంసీ కానీ ట్రీట్మెంట్ అక్కడి నుంచి కిడ్నీలు ఇస్తారా, ఇటు నుంచి ఎక్కడ కిడ్నీలు ఇస్తారా, బిడ్డకి ఇంకా చనిపోతుంది, ఇంకా ఏ ఊరు చూడరు. ఈ హాస్పిటల్ పోతే కూడా ఇంకా ట్రీట్మెంట్ జరగదంటే మా కడుపు ఎట్లా కాలను, మా చెల్లి ఎట్లా ఏడుస్తా ఉందో మాకు తెలుసు. ఉండేది ఒక బిడ్డే. దీని గురించి పెద్దోళ్ళు కూడా దయచేసి న్యాయమే చేయమని మేము కోరుకుంటా ఉన్నాం.